తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. దేశంలో రిజర్వేషన్ల రగడ పొలిటికల్ హీట్ పెంచుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ కావడం దుమారం రేగింది. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. ఫేక్ ప్రచారాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు ప్రధాని మోదీ. ఢిల్లీ పోలీసుల ఎంట్రీతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. దీని వెనుక ఎవరున్నారో కూడా తేల్చి పారేస్తాం అంటున్నారు ఢిల్లీ పోలీసులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై విచారణ వేగవంతం చేశారు ఢిల్లీ పోలీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందాయి. ఈ మేరకు గాంధీ భవన్కు చేరుకుని సోషల్ మీడియా ఇన్ఛార్జికు నోటీసులు అందించారు ఢిల్లీ పోలీసులు. లోక్సభ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దయిపోతాయంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టించింది. ఈ నెల 23న సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ఫేక్ వీడియోను వైరల్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారని కాంగ్రెస్ వైరల్ చేసిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. వైరల్ వీడియోపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు ఫేక్ వీడియోను అప్లోడ్ చేసిన వారి కోసం వేటాడుతున్నారు. ఫేక్ వీడియో తయారు చేసిన వారిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ IFSO అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఫేక్ వీడియో వెనుక ఉన్న కుట్రను కూడా ఛేదిస్తామంటున్నారు అధికారులు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు. అమిత్ షా నకిలీ వీడియో దుమారం నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. నేరుగా ఢీకొట్టలేక ఓటమి భయంతో కొందరు ఈ ఫేక్ ప్రచారానికి దిగుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలోని బాగల్కోట్లో బీజేపీ ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అటు అసోం పోలీసులు సైతం కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రీతమ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు ట్వీట్ చేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఎన్నికల వేళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన నేతలను అప్రతిష్ట పాలు చేయడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు నేతలు. దీనికోసమే కొందరికి జీతాలు ఇచ్చి మరీ టార్గెట్లు ఇస్తున్నారు. ఏపీలోనూ ఇటువంటి వారు నడుస్తోంది. పాలక వైసీపీ నేతలపై టీడీపీ సోషల్ మీడియా విభాగం రెచ్చిపోతూ ఉంటే టీడీపీ, జనసేనలపై వైసీపీ అభిమానులు అదే రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉద్రిక్తతలు రాజేస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.